హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సయ్యద్. ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. నేను మీకు ప్రీవియస్ వీడియోలో రోకలి బండని తయారు చేయడం అయితే నేను మీకు చూపించాను కదా ఫ్రెండ్స్. ఐ హోప్ యూ లైక్ ఇట్. నేను ఈరోజు దాని యొక్క ఫైనల్ అవుట్కమ్ అయితే నేను మీకు చూపించదలుచుకున్నాను. సో బిఫోర్ ఐ గెట్ ఇన్ టు ద ఫైనల్ అవుట్కమ్ ఆఫ్ మై రోకలి బండ, ఐ వుడ్ రిక్వెస్ట్ మీరు ఈ ఛానల్ని అండ్ ఈ వీడియోని మొదటిసారిగా చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ ప్లీజ్ డూ లైక్ and please do comment. Now let's get into the video. సో ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూస్తున్నట్లయితే దీన్ని మనం రోకలి బండ అంటాము. సో దీన్ని అయితే మనం యాక్చువల్గా రోకలి అంటాము. సో దీన్ని అయితే మనం బండ అంటాము. సో ఇది యాక్చువల్గా అయితే ఈరోజు నేను ఫైనల్గా మా నాన్నగారి సహకారంతో దీన్ని అయితే తయారు చేశాను ఫ్రెండ్స్. అండ్ దీనిని తయారు చేయడానికి మనకి యాక్చువల్గా అయితే 3 to 5 days టైం అయితే జరుగుతుంది. అండ్ ఇదైతే మనం ఒక వుడ్తో తయారు చేసాము. మనం దీనిని ఈజీగా మసాలాలు చేసుకోవడానికి, పిండి పదార్థాలు చేసుకోవడానికి అయితే యూస్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అండ్ దీనిని మనం ఒక స్టోన్తో అయితే తయారు చేసాము. ఈ స్టోన్ అనేది మనకి ఎక్కువగా గ్రానైట్ స్టోన్స్ని యూస్ చేయడం అయితే జరిగింది. అండ్ మనం యూస్ చేసుకోవడానికి దానికి కావాల్సిన మెటీరియల్స్ అయితే దాన్ని యూస్ చేసి మనం దీన్ని తయారు చేయడం అయితే జరిగింది. అండ్ ఈ పెద్ద రోకలి బండతో పాటు నేను మీకు ఇంకొక చిన్న రోకలి బండని అయితే చూపించాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇదైతే ఒక చిన్న రోకలి బండ ఫ్రెండ్స్. అండ్ దీనిని అయితే నేను ఇంట్లో వాడుకోవడానికి అయితే యూస్ చేసుకోవడానికి కొన్నాను ఫ్రెండ్స్. సో ఇదైతే చిన్న రోకలి బండ ఫ్రెండ్స్. దీనిని మనం ఇంట్లో వాడుకునే ఏదైనా చిన్న పదార్థాలని, పిండి పదార్థాలని, ఏదైనా మసాలా దినుసులని మనం గ్రైండ్ చేసుకోవడానికి అయితే మనం ఈజీగా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. అండ్ ఇదైతే మనకి పెద్ద రోకలి బండ అంటారు. దీన్ని మనం ఈజీగా యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అండ్ ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్స్లో మనం అందరం గ్రైండర్స్, మిక్సీస్ వాడడం వల్ల మనం రోకలి బండ వాడడం అనేది మనం చాలా రేర్గా ఉంటుంది. దీన్ని మీరు ఎక్కువగా అమ్మమ్మ గారి ఇండ్లలో చూస్తుంటారు ఫ్రెండ్స్. అండ్ నేను ఈరోజు మీకు ఈ చూపించడానికి వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా, చాలా కష్టపడి అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. ఐ హోప్ మీరు ఈ వీడియోని ఇష్టపడి లైక్ చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్.